హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆనియన్ పరోటా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడూ చేసుకునే ఆలు పరోటా కాకుండా ఇలా ఆనియన్ పరోటా. ఎక్కువ టైం పట్టకుండా సింపుల్‌గా చపాతీ చేసుకున్నంత ఈజీగా అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి వేరే కూరతో కూడా పనుండదండి. ఉట్టివే చాలా బావుంటాయి. లేదంటే పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్‌గా టేస్టీగా ఉండే ఈ ఆనియన్ పరోటా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కైనా, లేదంటే డిన్నర్ టైంలో అయినా చేసుకోవచ్చు. ముందుగా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని, ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని, అందులోకి తగినంత సాల్టు, ఒక స్పూన్ నెయ్యిని కానీ, నూనెను కానీ వేసేసుకొని, ముందు బాగా పిండికి ఇలా కలుపుతూ పట్టించాలి. ఇలాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకా సాఫ్ట్‌నెస్ కోసము ఒక స్పూను పెరుగును వేసుకోండి. మీకు పెరుగు వేసుకోవడం ఇష్టముంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా పెరుగు వేసుకొని మరొక్కసారి బాగా కలిసిపోయేలాగా ఇలాగ కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా! మరీ గట్టిగా కలుపుకోకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్‌ని పైన స్ప్రే చేసుకొని మరొకసారి పిండికి ఆయిల్ అంతా పట్టించేసి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోండి. ఈలోపు మిగిలిన ప్రాసెస్ అయితే చేసేసుకుందాము. వేరొక గిన్నె తీసుకొని అందులోకి 2 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు రెండే వేసుకోవాలని ఏం లేదండి. మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. అలానే పావు టీ స్పూన్ ధనియాల పౌడరు, పావు టీ స్పూన్ కారము, పావు టీ స్పూన్ గరం మసాలా పౌడరు వేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఇలా ఉల్లిపాయల్ని ప్రెస్ చేస్తూ గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటికి వచ్చేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అటుకులని ఇలా పౌడర్ చేసి వేసుకోవచ్చు. లేదంటే పుట్నాల పప్పుని పౌడర్ చేసి వేసుకోవచ్చు. అలానే శనగపిండిని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అటుకుల పౌడర్‌ని తీసుకున్నాను. మీకు నచ్చిన విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అటుకుల పౌడర్ పిండికి బాగా పట్టించాలి. ఇలాగ మనం చేత్తోటి ప్రెస్ చేసామంటే ముద్దలాగా రావాలనమాట. ఇంకొంచెం లూజ్‌గా అనిపిస్తే కనుక ఇంకొంచెం ఎక్స్‌ట్రా పౌడర్‌ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ విధంగా స్టఫింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా మీడియం సైజులో ఉండలు చేసుకోండి. మీకు పెద్దవి కావాలంటే పెద్ద ఉండలైనా చేసుకోండి. ఇలా ఉండల్ని చేసుకున్న తర్వాత ఇలా చాపింగ్ బోర్డ్ కానీ లేదంటే చపాతీ చేసుకునే పీటను తీసుకొని చేసేసుకోవాలి. ఇలా ముందు ఉండని ఇలా వెడల్పుగా ప్రెస్ చేస్తూ ఇలాగా చేసేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కొంచెం ఉండలాగా చేసేసుకొని ఇలా మధ్యలోకి పెట్టేసేసుకొని ఇలా ఒత్తుకుంటూ లోపలికి స్టఫింగ్‌ని అదుముకుంటూ పిండిని పైకి ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలి. ఇలా చేసుకొని స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా లోపలికి అనుకుంటూ ఇలా పిండిని పైకనుకొని ఏమన్నా ఎక్స్‌ట్రా పిండి ఉంటే కనుక తీసేసి పక్కన పెట్టేసేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా చేసుకున్న తర్వాత చేతిలో మరోసారి రౌండ్‌గా ఇలాగా ఉండని చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడి పిండిని వేసేసుకొని చపాతీ అయితే చేసేసుకుందాము. మొదటిసారి చేసేవాళ్ళైతే గనక ఇంకొంచెం ఎక్స్‌ట్రా పొడి పిండిని చల్లుకుంటూ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ముందు ఇలా చేత్తోటి రౌండ్‌గా వెడల్పుగా ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతోటి చేసుకుందాము. చూడండి ఈ విధంగా రౌండ్‌గా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నల్ల నువ్వులు వేసేసుకుంటున్నాను. మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే కనుక తెల్ల నువ్వులైనా వేసేసుకొని ఇలాగా కొంచెం పిండికి అంటుకునే విధంగా ఇలా ప్రెస్ చేసుకోండి. తర్వాత చపాతీ కర్ర తీసుకొని ఇలా చపాతీని అయితే చేసేసుకుందాం. మరీ గట్టిగా రుద్దకుండా ఇలా కొంచెం లైట్‌గా ప్రెస్ చేస్తూ చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ చేసుకోవాలి. మరి
పల్చగా కాదు, మరి మందంగా కాదు. ఇలా మీడియం మందంగా చేసుకుంటే సరిపోతుంది. మనం ఆలు పరోటా అయితే ఆలు ఉడకబెట్టాలి. అలా ప్రాసెస్ ఉంటుంది కదా కొంచెం. ఈ ఉల్లి పరోటాకైతే అప్పటికప్పుడు సింపుల్‌గా, ఇన్‌స్టాంట్‌గా చేసేసుకోవచ్చు. మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా! ఈ విధంగా చపాతీ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి వేసుకోండి. ఇలానే మిగిలిన అన్ని చపాతీలైతే చేసేసుకున్నాను. నేను తీసుకున్న పిండికి మీడియం సైజు చపాతీలు 4 అయితే వచ్చాయండి. చూసారు కదా! ఇలా ప్లేట్‌లోకి వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని పెనం హీట్ అయినాక చపాతీని వేసుకొని కాల్చుకోండి. ఇలా నూనెని కొంచెం స్ప్రే చేసుకున్న తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ 2 వైపులా గోల్డ్ కలర్ రావాలి. చూసారు కదా! ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి చపాతీ లోపల వరకు కాలుతుంది. ఈ విధంగా చపాతీని కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇలానే మిగిలిన అన్ని చపాతీలు చేసేసుకొని నేనైతే పెరుగుతో సర్వ్ చేసుకుంటున్నాను. ఉట్టివి తిన్నా కూడా చాలా బావుంటాయి. ఒకే రకమైన టిఫిన్‌లు తిని తిని ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి బోర్ కొట్టినప్పుడు ఇలా సింపుల్‌గా ఆనియన్ పరోటా చేయండి. చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.